ఈటెల రాజేందర్ ఓకే ఆయన ఈటెల రాజేందర్ గారి వ్యాఖ్యలకు సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఈ స్థానిక ఎన్నికలు అలాగే బీసీ రిజర్వేషన్ల మీద మీ కామెంట్ ఏంటి చెప్పండి. ముందుగా మీకు అలాగే జీ తెలుగు ప్రేక్షకులకి ప్యానల్ మిత్రులకు నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే వస్తా ఉన్నాయో డెఫినెట్ గా 42% రిజర్వేషన్ కానీ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ కండక్ట్ చేయడం కానీ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తా ఉంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఒక 20 నెలలు అయిపోయింది. జనవరి 31 తారీఖు 2024 రోజు పదవి కాలం పూర్తయితే ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది. ఒకటేంటంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేక రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్కడ ఓడిస్తారో ఎక్కడ మరి ఊర్ల నుంచి తరిమేస్తారన్న ఒక భయంతో రోజుకో డ్రామా ఆడుకుంటూ ఇప్పుడు ఒక బూచిగా 42% రిజర్వేషన్ తీసుకొచ్చి ముందు పెడతా ఉంది. సో దాన్ని చూపుతూ మేము 42% రిజర్వేషన్ అమలు చేస్తాం, మీరు అమలు చేశాక ముందుకు పోతామని చెప్పి అంటున్నారు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ వాగ్దానాలు కానీ అమలు చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. వాటిని తప్పించుకోవడానికి ఒక 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు. వీళ్ళు చేయలేని ఏవైతే ఈ రిజర్వేషన్ నిజంగానే పక్కగా అమలు చేస్తారు అంటే డెఫినెట్ గా ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం ఇప్పటికి కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఈ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకి 42% మీద ఇస్తానని చెప్పి రాహుల్ గాంధీ ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు మన్నటి వరకు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదని నాకు అర్థం కావట్లేదు. 20 నెలలు దగ్గరగా 17 నెలల కాలంలో ఒక్కసారి కూడా దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకు అడావిడిగా ఇప్పుడు తీసుకొచ్చి ఒక బీసీ కమిషన్ ద్వారా, తర్వాత బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా, హైకోర్టు మొటికలు వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తే వాళ్ళు చేసినంత ఏంటంటే తప్పులు తడకగా సర్వే రిపోర్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారని చేయలేదు, సర్వే చేయలేదు. ఒక ఎంపరికల్ డేటా తీసుకొచ్చారు. ఆ ఎంపరికల్ డేటాకి ఏమన్నా లీగాలిటీ ఉందంటే అది కూడా ఉన్నట్టు కనపడతలేదు. దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టారు. ఒక బిల్లును పాస్ చేయించారు. ఎస్, అన్ని పార్టీలు స్వాగతించినాయి, అన్ని పార్టీలు ఆమోదించినాయి, అప్రూవ్ చేసినాయి. తర్వాత దాన్ని తీసుకెళ్లి రాజకీయాలు ఉంటాయి, రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. అంతిమంగా ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రకంగా చెప్పినా అందులో రాజకీయ కోణం కంపల్సరీ ఉంటుంది. అలాగే కాంగ్రెస్ కూడా కానీ తెలంగాణతో మొదలుపెట్టి జాతీయ వ్యాప్తంగా ఒక ప్రయోగం చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టే కనిపిస్తుంది. అది ముఖ్యంగా కులగణన కావచ్చు, లేదంటే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కావచ్చు. అంతిమంగా తుపాకీ మీ భుజాల మీద పెట్టి ఢీకొట్టే ప్రయత్నం అనేది చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. మీరే టార్గెట్ భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయిలో ఎదుర్కోవడానికి ఒక్కొక్క ప్రయోగం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? కులగణన అంటే అప్పట్లో మీరు ఇదంతా కూడా తప్పు అంటూ కూడా కొంత మాట్లాడిన పరిస్థితి, కానీ ఫైనల్ గా మేము కూడా కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అక్కడి వరకు ఓకే. ఈ బీసీల రిజర్వేషన్ అంశం నివురు గప్పిన నిప్పు లాంటిది కదా దేశవ్యాప్తంగా. ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కసారి అన్నదంటే ఒక్కసారి చెప్పిందంటే డెఫినెట్ గా చేస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 2015లో కర్ణాటకలో ఎవరున్నారండి? సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2015లో కాస్ట్ సెన్స్ తీసుకొచ్చారు, సర్వే తీసుకొచ్చేసారు. రిపోర్ట్ ఏమైంది? రిపోర్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళకి తెలుసు అది. ఎందుకంటే సుప్రీంకోర్టులో క్యాప్ ఉంది. ఆ 50% క్యాప్ వెళ్లే పరిస్థితి లేదు, అది తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, చాలా వరకు ఒక 3-4 జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒకటి ఏది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి, రెండవది వికాస్ కిషన్ రావు వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం, మూడోది ఇంద్ర సహాని. ఈ 3 కేసుల్లో సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది 50% క్యాప్ ఉంది కాబట్టి దానికి మించి ఇవ్వకూడదు అని చెప్పింది. కాబట్టి మరి కర్ణాటక ప్రభుత్వం చేయలేకపోయింది. తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాన్ని క్యాన్సిల్ కూడా చేశారు, మరి అది కూడా ఉంది. తర్వాత బీహార్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈవెన్ తమిళనాడు రాష్ట్రం కూడా 9th షెడ్యూల్లో యాడ్ చేర్చినా కూడా ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కేసు కూడా. వాళ్ళు అమలు చేస్తా ఉన్నారు, సుప్రీంకోర్టు మాత్రం పెండింగ్ లో ఉంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన బీసీఈలో 4% రిజర్వేషన్ ముస్లింకి ఏది ఇచ్చారో అది కూడా ఇప్పుడు పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో, అది కేసు నడుస్తా ఉంది. ఇవన్నీ ఉన్నాక కూడా
మరీ దీన్ని కావాలని ఎందుకు చేస్తున్నారంటే ఇదంతా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం తీసుకొచ్చారు. ఈ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కూడా వాళ్ళకి తెలిసి తప్పులు చేస్తా ఉన్నారు, తెలిసి వాళ్ళు బీసీ సమాజాన్ని మోసం చేస్తా ఉన్నారు, తెలిసి సుప్రీంకోర్టు ప్రధానంగా ఈ రిజర్వేషన్ అంశం తెర మీదకి వచ్చిన ప్రతిసారి కూడా ప్రధానంగా ఒక క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వాన్ని సంధిస్తున్నారు, అటు బీసీ నాయకులు కావచ్చు, ఇటు ఇతర రాజకీయ పక్షాలు కావచ్చు. అసలు ఈ బీసీలు ఎంతమంది ఉన్నారు, వారికి మాత్రం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారికి 100% రిజర్వేషన్లు వాళ్ళకి అమలవుతున్నాయి. వారి పట్ల చూపించినటువంటి చిత్తశుద్ధి బీసీల విషయంలో మాత్రం కనబరచట్లేదు భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విమర్శ ఎక్కువగా చేస్తున్న పరిస్థితి. దాని మీద ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే దీంట్లో ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు. ఎందుకంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఎవరు వ్యతిరేకించట్లేదు. అసెంబ్లీలు పెట్టినప్పుడు, బిల్లులు పెట్టినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది అంటుంది. కానీ ఆ స్థాయిలో ఈ బీసీ రిజర్వేషన్లు కల్పించేంత స్థాయిలో ఉన్నటువంటి చిత్తశుద్ధి బీసీల విషయంలో లేదు అనేటటువంటిది వాళ్ళ ప్రశ్న, విమర్శ. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ దాన్ని ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు. 42% కాదు, 45 కాదు, ఈవెన్ 56% కూడా బీసీలకు ఇవ్వని చెప్పి మేము అంటా ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటి వీళ్ళు చేసేది ఏంటంటే ఈ 42% లో 10% ముస్లింలకు ఇస్తా ఉన్నారు. ముస్లింలకు ఆల్రెడీ బీసీపీలో ఉన్నాయి, తర్వాత బీసీలో క్రియేట్ చేశారు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చి బీసీ ఇప్పుడు 42% లో 10% ముస్లింలకు తోడుగా ఇస్తా ఉన్నారు. అది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దాన్ని తీసేసి మీరు గంప గుత్తగా 42% బీసీ సమాజానికి ఇస్తా అంటే డెఫినెట్ గా అది స్వాగతించే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు దాన్ని తక్కువ చేసి చూపించుకుంటూ బీసీ సమాజాన్ని మోసం చేస్తే మాత్రం 80% ఊరుకునే లేదు. తర్వాత ఈడబ్ల్యూఎస్ అన్నారు. ఈడబ్ల్యూఎస్ అనేది దాంట్లో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓసీలలో కూడా జీతం ఉండేటోళ్ళు ఉన్నారు, కూలి చేసుకుంటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తా ఉన్నారు. బాగా డబ్బున్న వాళ్ళకి కాదు ఇది, బాగా పూర్ణ వాళ్ళకి. దాంట్లో ఏదైతే క్యాప్ ఉందో, ఏదైతే ఎకనామికల్ గా క్యాప్ ఉందో ఆ క్యాప్ 2 లక్షల 6 లక్షన్నర లోపల ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారు. కానీ వీటిని వ్యతిరేకిస్తారా? ఈవెన్ ఓసీలలో ఉన్నారు చాలా మంది, వాళ్ళంతా కూడా మన వాళ్ళెట్టుకోవాలి. డెఫినెట్ గా మీరు అన్నది కరెక్టే వెంకటరెడ్డి గారు. కానీ ఇక్కడ సంధిస్తున్నటువంటి క్వశ్చన్ నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. అసలు ఓసీల యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అంటే, అగ్రవర్ణాల యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, మిగిలినటువంటి అణగారిన వర్గాల యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది. కాకపోతే తక్కువ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు మాత్రం 10% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మేము ఎక్కువ మంది ఉన్నాము, మాకు మాత్రం కేవలం 42% రిజర్వేషన్లకు మాత్రం ఆ స్థాయి చిత్తశుద్ధి చూపించట్లేదు. ఇది వాళ్ళ క్లియర్ క్వశ్చన్. ఇది ఓసీలు తక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళకి మాత్రం 10% రిజర్వేషన్ల అనేది ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు అక్కడ. నేనేం చెప్తున్నా, ఇప్పటికి కూడా చెప్తున్నాను, డిమాండ్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ 42% పూర్తిగా బీసీ సమాజానికి ఇస్తే డెఫినెట్ గా అది చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో అదే ముసుగులో 10% ముస్లింలకు ఇస్తే మాత్రం 80% ఒప్పుకోమని చెప్పి మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చెప్పారు, ఇద్దరు మంత్రులు చెప్పారు. డెఫినెట్ గా అది అడ్డుకునే అవకాశాలు ఉంటాయి. రెండవది కూడా క్లారిటీ ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జనగణనతో పాటుగా కులగణన కూడా వస్తా ఉంది, కాస్ట్ సెన్సస్ వస్తా ఉంది. ఫస్ట్ టైం 1931 తర్వాత ఫస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. అది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. దాంట్లో ఏదైతే రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారో, ఎంతమంది బీసీలు ఉన్నారో అంతమంది బీసీలకి ఎంతైతే ఉందో అంత పర్సెంటేజ్ ఇవ్వాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే అది సైంటిఫిక్ గా ఉంటుంది, వీళ్ళు తీసుకొచ్చింది సైంటిఫిక్ కాదు, అది సైంటిఫిక్ గా ఉంటుంది. డెఫినెట్ గా అది పార్లమెంట్ లో చర్చకు వస్తుంది, అమలవుతుంది. అక్కడ 9th షెడ్యూల్ చేర్చే అవకాశాలు ఉంటాయి. అది రాష్ట్రం మొత్తం, భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో అమలయ్యే అవకాశాలు ఉంటాయి. తప్పితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అన్సైంటిఫిక్ గా దాంట్లో 10% ముస్లింలకు చేర్చుతూ 80% ఒప్పుకోమని చెప్పి కూడా క్లారిటీ ఉంది. కంటిన్యూ చేద్దాం. మీరు చేపడతామంటున్నటువంటి కులగణనకు సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ లింగం యాదవ్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఒక్కసారి లింగం యాదవ్ గారు చెప్పండి. క్లియర్. లింగం యాదవ్ గారు ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉన్నారు, ఆల్రెడీ నోటిఫికేషన్